నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తుని కౌన్సిల్ ప్రత్యేక సమావేశం అజెండా అంశాలకు ఆమోదముద్ర జగ్గంపేట మండలంలో స్కూల్ బస్ బోల్తా 8 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు ఆవిర్భావ సభకు సన్నద్ధమవుతున్న జన సైనికులు తునిలో ఆహ్వాన ర్యాలీ అంగరంగ వైభవంగా వెంకటేశుని కళ్యాణం గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయాలు అధికార విపక్ష సభ్యులు హాజరయ్యారు. తుని కౌన్సిల్ సమావేశం సాఫీగా జరిగింది. 9 అంశాల అజెండాతో ఇన్ఛార్జ్ చైర్పర్సన్ రూపాదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం అన్ని అంశాలకు ఆమోదముద్ర వేసింది. తలచిందొకటి జరిగింది మరొకటి కావడంతో వైసీపీ సభ్యులు కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి అధ్యక్షతన తుని మున్సిపల్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం సభ్యులతో పాటు వైసీపీ సభ్యులు కూడా హాజరయ్యారు. మాటలు లేవు, మొహమాటాలు అస్సలే లేవు. వీరు ఇటువైపు, వారు అటువైపు కూర్చున్నారు. అజెండా అంశాలన్నిటికీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. తెలుగుదేశం పార్టీకి తుని పట్టణ ఓటర్లు 6,000 పైచిలుకు మెజారిటీని యనమల దివ్య చేతిలో పెట్టారు. తనపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞత. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అయితే కౌన్సిల్ను తుని చెప్పు చేతుల్లో పెట్టుకున్న ఏలూరి బాలు అభివృద్ధికి మోకాళ్లొడ్డారు. దీంతో చిర్రెత్తిన కౌన్సిలర్లు బాలుపై తిరుగుబావుట ఎగురవేశారు. రాజకీయ వివక్షత చూపకుండా సుపరిపాలన అందిస్తున్న యనమల దివ్య నాయకత్వంలో పనిచేస్తామని టీడీపీలో 17 మంది చేరారు. రాజకీయ రగడ సృష్టించాలనుకున్న వైసీపీకి పప్పులొడకలేదు. మున్సిపాలిటీపై పట్టు సాధించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చైర్పర్సన్ ఛాంబర్లో ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి అధ్యక్షన కౌన్సిలర్తో సమావేశం జరిగింది. మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి అందరూ సమిష్టి నిర్ణయాలతో పట్టణ ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు పరుస్తామన్నారు. ఈ సమావేశంలో మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, నార్ల రత్నాజీ, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, చొప్పా సత్యనారాయణ, చింతకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోనసీమ ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు శోభాయమానం చేస్తున్నాయి. రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్కు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి అండల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు వారి బ్రహ్మత్వంలో వాడపల్లి కమల్నాథ్ ఆచార్యుల పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించి కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణం, సాయంత్రం స్వామివారికి ప్రీతికరమైన వాహనము గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనకాపల్లి పట్టణంలోని దేవుని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కండ్ల పండగగా జరిగిన కళ్యాణాన్ని భక్తులు పారవస్యంతో వీక్షించి తలంబ్రాలు శిరస్సున ధరించి ఆనందభరితులయ్యారు. ఈ కళ్యాణ మహోత్సవానికి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ తరపున భీమరశెట్టి రామ్కి పట్టు వస్త్రాలతో దేవాలయానికి విచ్చేయగా ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. బేడా మండపము ప్రదక్షిణ గావించి స్వామివారికి వారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయం ప్రధాన అర్చకులు పులకండం విజయబాబు, గిరిబాబు, పులకండం ప్రసాద్, పులకండం రాజేష్ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణ మహోత్సవం గావించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి టి రాజసులోచన, కళ్యాణకర్తలు పిల్ల వారి కుటుంబ సభ్యులు, కరణం వారి కుటుంబ సభ్యులు, ధర్మకర్తలు గోలి మురళి, వేదుల సూర్యప్రభ, సిహెచ్ నరసింగరావు, కొరతాల అరుణ, కొరతాల వాసు, సోమాదుల తులసి, పూసపాటి వర్ధబాబు, దాడి బుజ్జి, దూలం గోపి, మంగ ఈశ్వర్, విల్లూరి హరి, ఎల్లప్ప శ్రీను, వెంకుపాలెం శ్రీను, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. ఇక్కడ కొంచెం మీద ఏదో మూడు ఇస్తారు మూడు సిద్ధంగా అనుకున్నాయి. 4 మూడు అంటే ఆ 4 కోట్ల ఇస్తుంది వాళ్ళు తెలుసుకుందా అది మనం పీ పట్టుకెళ్ళాలి. సంవత్సరాల చరిత్ర కలిగిన అనకాపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు స్వామివారి కళ్యాణం చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీగా జరిపారు. విశేషమైన జనాలు వచ్చి భక్తులందరూ కూడా స్వామివారికి కృపకి పాత్రలయ్యారు. అలాగే ఇంత మంచి ఏర్పాట్లు చేసిన కమిటీ అందరినీ అభినందిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మా అనకాపల్లి ప్రజల మీద అందరి మీద ఉండి ఆయుర్వేదైశ్వర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. కొంతాల రామకృష్ణ గారు దేవాలయంకి ఈ కళ్యాణ నిమిత్తం దేవాలయ అభివృద్ధికి దగ్గరుండి పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారి కళ్యాణానికి ఇంత విశేష ఆదరణ చూసుకున్న ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి పట్టణం దేవుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలోని వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వార్షిక కళ్యాణం బాగా జరగాలని భక్తులకు ఎటువంటి కూడా లోటుపాట్లు ఉండకూడదనేసి అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు సూచనల మేరకు వాళ్ళ అల్లుడు గారు కూడా 10-15 రోజుల క్రితం దేవాలయానికి వచ్చి ఎటువంటి లోపాలు ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయనేసి సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని కూడా వర్కులు కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా వార్షిక కళ్యాణం పాంచరామ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయంలోని అర్చకులు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం స్వామివారికి పెళ్లి కొడుకుని చేసి సుప్రభాత సేవ చేసి గరుడార్వాళ్ళని ఆహ్వానించి గరుడ ధ్వజాన్ని కూడా ఎగరవేసిన తర్వాత సాయంత్రం ఊరేగింపుకి వెళ్ళి స్వామివారి వార్షిక కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కళ్యాణం ఇది. ఆయన నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామివారికి మనందరి కోసం అనకాపల్లి ప్రజల కోసం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం ఈ జిల్లా ప్రజలు బాగుండాలని రాష్ట్ర ప్రజలు బాగుండాలని సకల జనులు కూడా సుభిక్షంగా ఉండాలని జరిగేటువంటి కళ్యాణం చాలా కన్నుల పండుగ జరుగుతుంది. దీన్ని తిలకించిన వారికి కన్నుల పండుగ అందరినీ కూడా శ్రీమన్నారాయణ చల్లగా చూడాలనేసి ఇవాళ రామకృష్ణ గారి తరపున పట్టు వస్త్రాలు కూడా వాళ్ళ అల్లుడు గారు శాసనసభ్యుల వారి తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ అర్చకులు కూడా వారిని ఆశీర్వదించారు. భవిష్యత్తులోని ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, అందరం బాగుండాలనేసి ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈ రోజు ఇక్కడ ఇంత ఉత్సవం స్వామివారి కళ్యాణం జరగడం లోక కళ్యాణం ఇందాక గురుగారు అన్నట్టు లోక కళ్యాణం కోసం ఇది. ఇంకా ఇక్కడ అదృష్టవంతులు ఎవరంటే పాలక మండలి స్వామివారి సేవ అందరికీ రాదు, అది కొంతమందికే దక్కుతుంది. ఆ సేవాభావం ఉన్న వాళ్ళకి అది కొంతాల రామకృష్ణ గారు మరి అటువంటి వ్యక్తులకి పాలక మండలిని అప్పచెప్పారు. అందువల్ల వాళ్ళు కూడా చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అలాగే రామ్కి గారి ఆదేశాలతో చక్కగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు స్వామివారికి నిశ్చితాన్ని మరి ఈవో గారు కూడా చక్కగా వాళ్ళందరికీ సహకరిస్తూ ఇక్కడ ఎటువంటి ప్రజలకి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ కళ్యాణం ఇంత చక్కగా జరగడం చాలా శుభదాయకం. మరి ఇంకా రానున్న రోజుల్లో స్వామివారికి ఆరాధన పూజలు ఎక్కువగా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి సుఖ సంతోషంతో ఉంటాయి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జనసేన ఆవిర్భావ వేడుకలకు జజ్జనక జనారే అంటున్నారు జన సైనికులు. సమయం లేదు మిత్రమా, మరో 2 రోజులే సమయం ఉంది.
రండి పిఠాపురం జనసేన ఆవిర్భావ వేడుకలకు తరలిరండి అంటున్నారు జన సైనికులు. తునిలో భారీ ర్యాలీ నిర్వహించి ఆహ్వానాలు పలికారు. పవన్ పొలిటికల్ అడ్డా పిఠాపురం. కూటమి ప్రభుత్వ నిర్మాణం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ బాగా పెరిగిన నేపథ్యంలో జనసేన ఆవిర్భావ వేడుకలకు పిఠాపురం ఆతిథ్యం ఇస్తుంది. జనసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 14న చిత్రాడ వద్ద జరిగే ఆవిర్భావ వేడుకలు సూపర్ హిట్ చేసేందుకు జన సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తుని పట్టణంలో జనసేన శివ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ ర్యాలీ జరిగింది. స్థానిక ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో చోడిశెట్టి గణేష్ ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి ఆవిర్భావ వేడుకలను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణ ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ ర్యాలీని గొల్లప్పారావు సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి నాగేంద్ర, బెండపూడి నాయుడు, వాడపల్లి రాము, వంగలపూడి వంశీ, చోడిశెట్టి భాస్కర్, నల్లమట్టి రాము, యజ్జల అభి, రాచపోతుల అశోక్, గడ్డమూరి శివ, అల్లు రాజాబాబు, కాదర్వల్లి, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 14వ తారీఖున మా 12వ ఆవిర్భావ సభ సందర్భంగా మేము తునిలో ప్రజలకు మా విజయోత్సవ సభ రాక్షస పాలన అంతం చేశాక మేము జరుపుకునే తొలి సభ. ఈ సభను విజయవంతం చేయాలని తుని పుర ప్రజలకు అందరికీ తెలియజేయడం కోసం మేము ర్యాలీగా నిర్వహించి ప్రజలకు పాంప్లెట్ పంచి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దీనికి సహకరించిన నా తోటి జన సైనికులందరికీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుని నియోజకవర్గం నుండి ర్యాలీగా వెళ్ళి గొల్లపురం సెంటర్కి వెళ్ళి గొల్లపురం సెంటర్ నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ సభ విజయవంతం అవ్వాలని చెప్పేసి ప్రత్యేక పూజ చేయించి, ఎందుకంటే మాకు 10 సంవత్సరాల తర్వాత వచ్చిన విజయం చేసుకునే ఉత్సవం మాకు పండగ లాంటిది. ఈ పండగ వాతావరణాన్ని మరింత ఘనంగా చేసుకొని ఆ రోజు జరిగే సభకి ఇంకా బలంగా జనంగా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రావడం ఎంత జాగ్రత్తగా వస్తామో వెళ్ళేటప్పుడు కూడా అదే జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ప్రతిసారి ఆయన చెప్తూ ఉంటారు. ఆ విధంగానే జన సమీకరణ ఎక్కువ చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసేలాగా చూడడానికి మేము అందరం ఈ ర్యాలీగా వెళ్ళి ఈ ప్రోగ్రాం చేయాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి చేస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జనసేన సేవ జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 14వ తారీఖున పిఠాపురం దగ్గర చిత్రాలలో జరిగినటువంటి మా ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి ఈరోజు మా తుని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ పుష్కరకాల ప్రయాణం జనసేనకు తోడుగా మా తుని నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి తుని నుంచి అధిక సంఖ్యలో మేము హాజరయ్యి సభను విజయవంతం చేయడానికి తుని నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ ఆవిర్భావ సభ విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ జై జనసేన, జై హింద్. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం హేమగిరిపై వేంచేసి ఉన్న శ్రీ 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 రమాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జనసేన పార్టీ నియోజకవర్గ భీమరశెట్టి రామ్కి ప్రోత్సాహంతో ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ధర్మకర్తలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణం పురస్కరించుకుని మధ్యాహ్నము 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం ఎంతో కమనీయంగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగింది. ఈ కళ్యాణానికి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు భీమరశెట్టి రామ్కి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, కూటమి నాయకులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులకు కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు చైర్మన్ అప్పికొండ గణేష్ అండ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు అనకాపల్లి ప్రజల మీద అందరి కోరికలు కూడా తీర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు శ్రీ రమా లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ నిర్వహణకు మాకు ముఖ్య ప్రోత్సాహకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు, లీలా గోవింద్ సత్యనారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామకీ గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా కమిటీ సహాయ సహకారాలతో మేమంతా కూడా ఈరోజు మధ్యాహ్నం సుమారు 3,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమం కూడా స్వామివారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు ఉదయం కోలాటం కానీ స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడానికి సుమారు వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈరోజు నిర్వహించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మాకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల వద్ద స్కూల్ బస్సు బోల్తా కొట్టిన సంఘటనలో 8 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులున్నారు. వీరిలో గాయపడిన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స చేసి పంపించారు. సంఘటన సమాచారం తెలియగానే టీడీపీ నేత జ్యోతుల నవీన్ క్షతగాత్రులను పరామర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని కౌన్సిల్ ప్రత్యేక సమావేశం, అజెండా అంశాలకు ఆమోదముద్ర. జగ్గంపేట మండలంలో స్కూల్ బస్ బోల్తా, 8 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు. ఆవిర్భావ సభకు సన్నద్ధమవుతున్న జన సైనికులు, తునిలో ఆహ్వాన ర్యాలీ. అంగరంగ వైభవంగా వెంకటేశుని కళ్యాణం, గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.